రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన గోదాం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ శంకుస్థాపన చేశారు. బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం సీఈఓ ఐలేష్, సంఘం సిబ్బంది పాల్గొన్నారు. అలాగే బాటసింగారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, అబ్దుల్లాపూర్మెట్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జక్కా రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మజ్జిగ లక్ష్మారెడ్డిలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కవాడిపల్లి, లష్కర్గూడ, అనాజ్పూర్ గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో లష్కర్గూడ సర్పంచ్ అల్లె ఐలయ్య యాదవ్, వార్డు సభ్యులు, అనాజ్పూర్ సర్పంచ్ నవనీత మహేష్, వార్డు సభ్యులు, ఎంపీడీఓ స్రవంతి, ఆయా గ్రామాల కార్యదర్శులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరిగేలా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సుదర్శన్ రెడ్డి సార్ గారికి, స్థానిక ఎంపీడీఓ గారికి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ భాస్కరాచారి గారికి, మన బాటసింగారం కోఆపరేటివ్ బ్యాంక్ మీకు తెలుసు ఒక క్రమశిక్షణతో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల అందరి సహాయ సహకారాలతోని ఈరోజు మన ఎమ్మెల్యే గారు బాగా శ్రద్ధ తీసుకొని ఈ సొసైటీ అభివృద్ధి కోసం దాదాపుగా 1.5 ఎకర్ ల్యాండ్ ఎంఆర్ఓ గారికి చెప్పి తొందరగా ఈ యొక్క స్థలాన్ని మనకి ఇప్పించినందుకు ముందుగా మన రైతుల పక్షాన అతనికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ యొక్క సొసైటీ అంటే ఎందుకంటే అతను ఒక రైతు సంఘ నాయకునిగా ఆయన ఒక కోఆపరేటివ్ బ్యాంకు తుర్కయంజాల్ చైర్మన్ గా సర్పంచ్ గా చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మన ప్రాంత అభివృద్ధి ఏ విధంగా చేయాలనేటువంటి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన మేము పోయి చెప్పాలని మా పాలకవర్గం అందరం పోయి చెప్పంగానే ఎంబడే మీకు 2 ఎకరాలు అని అనుకుంటే ఇక్కడ అవైలబుల్ 1.5 ఎకర్ ఉంటే ఎంఆర్ఓ గారికి చెప్పంగానే అతను పాపం ఎంఆర్ఓ అయితే ఎంబడే మాకు ఎప్పుడు ఏది అడిగితే అది చేస్తున్నటువంటి వ్యక్తిగా అతను కూడా మా పాలకవర్గం రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క నాకు వచ్చిన అవకాశం దాదాపుగా మన పెద్దలు మనకు ఎమ్మెల్యే గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ రైతులకు మేము కూడా ఏదో తప్పకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి మీ సహకారము, ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారము, రైతుల అందరి సహాయ సహకారాలతో నా వంతు బాధ్యతగా నేను ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం తొందరగానే అలా సహకారంతో ఇక్కడ గోడా నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మా పాలకవర్గం మేమందరం కూడా మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని సభాముఖం కోరుకుంటూ సెలవు. ముఖ్యంగా ఇక్కడ సహకార సంస్థకు సంబంధించిన గోడౌన్స్ గురించి చాలా రోజులుగా అడుగుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ ల్యాండ్ చూసినా మనకు దొరకలేదు. ఈ ల్యాండ్ ఇప్పించడానికి చాలా కష్టమైంది. మన గౌరవ ఎమ్మెల్యే సార్ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి చెప్పి ఎన్ని వివాదాలు ఉన్నా ఎట్టి పరిస్థితులను ఇక్కడ కేటాయించాలని చెప్పారు. ఆ వివాదాలన్నీ అధిగమించి ఇంకా కొన్ని వివాదాలు ఉన్నాయి, అది కూడా సర్దు మనం ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాం సార్. మీరు చెప్పిన మాట ప్రకారం దీనికి మేము కేటాయించడం జరిగింది. ఇది ఇప్పుడు మేము కేటాయించింది కూడా కాదు, 2002 సంవత్సరంలోనే దీన్ని కేటాయించడం జరిగిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారమే మేము చూసి ఇది ఇవ్వడం జరిగింది సార్. ఇలాగే మీకు చెప్పిన పనులు అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతాను తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. 1 ఎకర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు అండోళ్ళు అన్ని వెహికల్స్ ఉంటే అవి కాల్ చేపించి నాకు అండోలు చేస్తే కలత కూడా మన పల్లెకి దక్కింది. ఎందుకంటే దానికి కానీ మేము 10 కోట్లు ఫండ్ కూడా పెట్టడం జరిగింది. మరి అది ఈ రోజు 1,20,000 గజం. మరి ఇంకా వేదికను అలంకరించిన మరి సభాధ్యక్షులు జైపాల్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా
తోటి పిఎస్ఎస్ కృష్ణారెడ్డి గారికి, మరి గడిమన్నారం మున్సిపల్ గడిమన్నారం మార్కెట్ చైర్మన్ మన వేదిక నరసింహ రెడ్డి గారిని, మరి అదేవిధంగా వైస్ చైర్మన్, మరి పేరున ఇక్కడ వేదిక మీద నా సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, నా తోటి రైతు జయపాల్ రెడ్డి అనే గారు, మీరు ఎంబడే ఎమ్మెల్యే గారు తీర్మానం తీసుకొని మీరు ఫస్ట్ డీసీసీబీలో విలీనం చేయండి. మన సొసైటీని డీసీసీబీలో విలీనం చేస్తే మనకు రైతులకు పావుల వడ్డీ రుణాలు వస్తాయి, ఎన్ని అడుగుతాన్ని క్రాప్ లోన్లు వస్తాయి, ఎల్టీ లోన్లు వస్తాయి, అన్ని లోన్లు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గోడాం కట్టాలంటే దాదాపు 5 కోట్ల నుంచి 10 కోట్లు అవుతాయి. మంచిగా ఒక 5 మెట్రిక్ టన్నులు కడితే ఇక్కడ నీకు దాదాపు 5 కోట్లు అవుతాయి. 5 కోట్లకు మా డిపాజిట్, మా డీసీసీ మీద 5 కోట్లు డిపాజిట్ చేస్తే ఇన్స్టాల్మెంట్ మేమే కడతాము. 25% గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. 1 MP అంటే 10 పైసలు ఇంట్రెస్ట్కే నీకు లోన్ వస్తుంది. అంటే రైతులకు ఆ గోదాం మేము ఇప్పుడు కొయిన కాడ కూడా 5 ఎకరాల 11 లక్షల కిరాయిలు వస్తుంది. ఆ విధంగా తొందరగా విలీనం అయ్యే ప్రాసెస్ చేయండి, రైతులకు న్యాయం జరుగుతుంది. మరి సార్ ఇంత కష్టపడి ఇప్పించినందుకు కూడా మరి నేను మాత్రం 2 నెలల మీకు లోన్ వచ్చేదాన్ని చేస్తా. ఎంఆర్ఓ గారు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేది, ఎందుకంటే సతాయించొద్దు, అడ్వాన్స్ పొజిషన్ ఇస్తేనే మాకు లోన్ ఇవ్వడానికి వీలైతుందని కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రైతన్న. నమస్కారం, రైతులు నమస్కారం. నా పేరు కోలం ధర్మారెడ్డి, కావాడిపల్లి ఆదర్శ రైతు, మాజీ ఆదర్శ రైతు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు గోదావరిలో రైతు సూచన. ఇంకొకటి ఒక 100 షాపుల రైతు బజారు ఏర్పాటు చేస్తే మన ఈ మండల రైతులందరూ లాభదాయకంగా ఉంటుందని నా యొక్క మనవి. చేసినా కూడా అప్పుడు అదే ఉండేది, ఎమ్మెల్యే గారు ఉండే, ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏదైనా సరే ఎక్కలాపూర్ ఏరియా అదే పాలిటెక్నిక్ వచ్చింది. పాలిటెక్నిక్ తర్వాత కూడా మనం మేము ప్రయత్నం చేసాం. ఈ ఏరియాలో మనకు గోదాం గురించి కానీ 1.5 ఎకరాలు ఇది ఇబ్బందుల్లో ఉన్నా నేను ఎంఆర్ఓ గారికి చెప్పి చాలామంది భూ కబ్జాలు చేస్తూ ఉంటారు. కానీ ఇది రైతులు ఒకవేళ ఉన్న రైతులే కబ్జా చేస్తారు. దీన్ని ఇవ్వాలని గట్టిగా నేను ఎంఆర్ఓ గారికి మొన్ననే చెప్పడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారే స్వయంగా కొనుక్కొని ఈ స్థలాన్ని అన్ని విధాలుగా చూసి కేటాయించినందుకు మీ అందరి తరఫున నేను ఎంఆర్ఓ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే నాయకులు మీరే ఇక్కడంతా అందరు కావస్తున్నారు, ఊరికి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇది మనది, రైతులకు సంబంధించింది ఏదున్నా ఇది రైతులకు ఉండేటువంటి మన కుటుంబం. ఇదంతా గ్రామాలలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఈ సంఘం. మనకు ఏ ఒక్క రూపాయి మనకు ఆమ్దాన్ అంటే మనకు లాభం వచ్చినా అది రైతులే పంచుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రభుత్వానికి ఇది సపరేట్గా పోయేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రేపు ఈ సంఘానికి బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత, అవసరం వచ్చినాడు రైతుల కోసం ఎంతైనా ఉన్నదంతా రైతులకు పంచబెట్టడానికి మనకు హక్కు ఉంటుంది. మన రైతులకు ఏ అవకాశం ఉన్నా మనం చేసుకోవాలి. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇంట్లుండే సభ్యులు కానీ, ఇది అందరిది అని చెప్పి మీ అందరికీ ముందుగా నేను మనవి చేస్తున్నా. వాల్యూ కడితే ఈరోజు 30 కోట్లు అని ఉంటుందేమో, కనీసం 25-30 కోట్ల వాల్యూ. సత్తయ్య అన్నట్టయితే అక్కడ 1,20,000 గజం ఇచ్చిండ్రు. పోలీసులను గట్టిగా చెప్పి పోలీసులైనా పర్వాలేదు మీరు పక్కకు జరగండి, మా రైతుల ముందని ఆదిపట్టలో వెంటనే అక్కడ కూడా ఇప్పించినని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది మనది అని అనుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యేలు కాగానే అభివృద్ధి చెందదు. మన ప్రాంతంలో మీరందరూ చాకు లాంటి నాయకులు నా దగ్గర ఉన్నారు. మీరంతా మీరు కష్టపడితేనే ఈరోజు నేనుంటేనే మీ అందరికీ ఏది కావాలి అనుకుంటే అది ఇక్కడ జరిగి తీరుతుంది అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. మొన్ననే మనం ఇక్కడ మన ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ ఉన్నా కిరాయానికి ఇచ్చి ఫ్రూట్ మార్కెట్ నడుపుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించి 1కి 100 సార్లు ఆయన ముఖ్యమంత్రి కాకముందే
పిసిసి అధ్యక్షులుగా ఉన్ననాడు ఇక్కడ రాత్రికి రాత్రి షెడ్లు కూలిపోతే నేను ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మనం అద్భుతమైన మార్కెట్ కడదాము అని ఒక నిర్ణయం ఆ రోజే తీసుకున్నాం. ఆ రోజు తీసుకున్న నిర్ణయమే అక్కడ లోపల ఉన్నటువంటి మార్కెట్ను రోడ్డు మీదకి తెచ్చి అందరికి అందుబాటులో ఉండేటట్టుగా 240 ఎకరాలు రైతుల కోసం ఇచ్చినాము అనేటువంటి మాట మీకు నేను మనం చేస్తున్నాను. అంటే దాన్ని కడుతుంటే ఇది మనందరిది ఇది మనకు సంబంధించింది బ్రహ్మాండంగా ఉండాలని ఇక్కడ ఈ ఇంత పెద్ద జాగాని ఇక్కడ ఈరోజు మనం ఇవ్వడం జరిగింది అనేటువంటి మాట కూడా మీ అందరికి మనవి చేస్తున్నా. ఇక్కడ ప్రెస్ మిత్రులు ఉన్నారు, చాలా సంవత్సరాలు చూసింది ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ అంటే ఆగమాగం చేసి ఇలా అవలాగలాగా వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు. చేసిన ఉద్దారకం చాలదని ఇంకా మాట్లాడుతున్నారు. అడ్డ మీదకి వెళ్ళి పట్టుకొచ్చారు, దోసుకున్న వాళ్ళని కూర్చుండబెట్టారు పక్కకు. నాది బాధ్యత. అభివృద్ధి అనేది ఈరోజు నాకేందో తెలుసు. దాదాపుగా ఇప్పటికే 700 కోట్ల రూపాయలు ఒక రోడ్ల కోసమే మన ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన పెద్దంబర్పేట కానీ అబ్దుల్లాపూర్ మెట్ కానీ ఈరోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీ కానీ ఆదిపట్ల కానీ గ్రామాలలో ఉండేది రైతులు, రైతు కూలీలు, రైతాంగం, కుల వృత్తులు అందరం కలిస్తేనే మన ప్రభుత్వం. ఎందుకు తెలియదు మీరు? మన పెద్దంబర్పేటకు లింకు చేస్తే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కాడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడెక్కడ పోవచ్చు. మన వాళ్ళు ఇప్పుడు మీరు స్కూటర్ల మీద కార్లలో పోతాడు కూడా ఎక్కడనే పక్కకు పెడతారు. అల్కగా 20 నిమిషాల్లో పోవచ్చు, మెట్రో రైల్లో పోతేందుకు అనే అవకాశం వస్తుంది. అందుకే ఇవన్నీ ఆలోచించని సన్నాసులు, దద్దమ్మలు ఈరోజు మనకేదో చెప్తున్నారు, పెద్ద ఇల్లు ఏదో చేస్తున్నట్టు. ఆయన కొట్టుకపోయినాడు, ఎవరు మాట్లాడలే, ఎక్కడికక్కడ కొట్టుకపోయినాయి. ఇప్పటిదాకా దానికి ఒక తట్టడి మట్టే మనం చేద్దామంటే అప్పుల రాష్ట్రం మన చేతికి ఇచ్చింది. అందుకే ఆలస్యమైన ఎవరితోనో చెప్పించుకోవాల్సిన పని మనకు లేదు. మీరు వాళ్ళకి బుద్ధి చెప్పనికే నేను మిగతా పనులన్నీ చేస్తాను. మరొకసారి మీకు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక యజ్ఞం లాగా చేద్దాం అందరం కలిసి. వాళ్ళు చెప్తున్నారు ఎవరి గురించో నేను పేరు పెట్టి మాట్లాడితే వాడు గొప్పోడు అవుతున్నాడు. అందుకే ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవడు చేయలేదో వానికి బుద్ధి చెప్పిండ్రు. 40,000 ఓట్లతో నన్ను గెలిపించిన ప్రజలకు రుణం తీసుకునేది నా కర్తవ్యం, నా బాధ్యత, నా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా నేను ప్రయాణం చేస్తున్నా. అందుకే 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ నియోజకవర్గానికి 700 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, కేవలం రోడ్ల కోసం తీసుకొచ్చినాం. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టినాం. ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ చిన్నగా ఉంటే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దేశమంతా ప్రపంచమంతా చూసే విధంగా 3,000 కోట్ల రూపాయలు. అక్కడ భూమి విలువ కూడా 3,000 కోట్లు ఈరోజు. ఇవన్నీ చేసిన మా గురించి మాట్లాడేటువంటి సన్నాసులకు మేము ఏం చెప్పాలి? ఇక బుద్ధి ఉండాలి కదా. మేమేమో అభివృద్ధి, వాళ్ళేమో అవినీతి. వాళ్ళు చేసిన అవినీతిని అన్నీ బయట పెడుతున్నా. ఇబ్రాహీంపట్నంలో పెట్టినా, కలెక్టరేట్ ముంగడ పెట్టినా, వాళ్ళు కబ్జాలు పెట్టినవి తీపిస్తున్నా. మాది ఒక్కటి తీయండి కబ్జా, ఒక్క ఇంచు కూడా ఎక్కడన్నా పెడితే మల్రెడ్డి రంగారెడ్డి 1 ఇంచు భూమి ఎక్కడన్నా పెట్టినట్టే గుంజుకొని వచ్చి నేనే ఇస్తా. సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి ఒక అనాథ ఆశ్రమాన్ని స్థాపించింది ఆలేటి ఆటం. పిల్లలకు సేవ చేసే కార్యక్రమాన్ని చేస్తుంటే నిజంగా నాకు చాలా ఎప్పుడు కూడా ఆనందంగా ఫీల్ అవుతా. దిక్కు మొక్కు లేని అనాథ పిల్లలు, నోరు లేని వాళ్ళందరినీ కూడా హ్యాండిక్యాప్స్ అందరినీ అమ్మా నాన్న చదువుకున్నా మరి ఆలేటి ఆశ్రమం చదువుతుంది అంటే ఆయన ఒక భక్తిని, ఆయన యొక్క సేవా దృక్పథాన్ని నిజంగా తప్పకుండా మనం అభినందించాలి. ఎప్పుడు
కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై రంగన్న జై రంగన్న జై రంగన్న జై కొద్దిగా వెనక జరగడం భాస్కర్ కూడా ఇల్లు ఇందిరా మిల్లు గురించి ఇల్లు వస్తలే అని చెప్పి బిల్లు పెట్టలేరు చెబుతాం కొత్త ఇండ్లు ఇవ్వాలి మనము. జాతికి ఒక్క ఫోటో కూడా దిగుతలేరు మీరు రోజు ఎదురు ఉంటాం కానీ సార్ ఫోటో